సినిమా వర్కౌట్ కానప్పుడు ఎలా స్వీకరించారు ఆ రోజులన్నీ తలుచుకుంటే కూడా ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంటే నాకు అభిలాష ముందు ఒక 2 ఫెయిల్యూర్స్ వచ్చినాయండి. నన్ను డైరెక్టర్గా పెట్టుకుని ఒక ప్రొడ్యూసరు అనౌన్స్మెంట్ చేసి నాకు తెలియకోకుండా, నాకు చెప్పుకోకుండా వేరే డైరెక్టర్తో మళ్ళీ అనౌన్స్ చేశాడు. ఆ రోజు నిజంగా కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి నాకు. అభిలాష రిలీజ్కి ముందు నేను ఇక్కడ ఏదో వేరే షూటింగ్లో ఉన్నాను. అక్కడ ప్రివ్యూ వేశారు మెడ్రాస్లో. వేసినప్పుడు నా మిసెస్ ఫోన్ చేసింది, రండి ఈ సినిమా కూడా బాగాలేదంటున్నారండి ఇక్కడ అని. నేను వీరేంద్రనాథ్ లిటరల్గానండి ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి ఏడ్చుకున్నాం అసలు కన్నీళ్ళు. అంత బాధ వేసిందండి అసలు. ఈ సినిమా కూడా పోతే ఏంటి మన పరిస్థితి అని. భగవంతుడితో ఇలా సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది అనుకోండి. మీరు తెలియని తెలుగువారు బహుశా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉండి ఉంటారు. ఎక్కువ అంటే నేను చెప్పుకోకూడదు, 94 సినిమాల్లో 80% ఫిలిమ్స్ సక్సెస్ అయినాయి. మీరు 94 సినిమాల్లో ఎక్కువ శాతం భారీ సక్సెస్లు వచ్చాయి. అందులో కోదండరామిరెడ్డి గారి ఘనత ఎంత? మీరు ఎంతో లైఫ్ ఇచ్చిన మీ హీరోల ఘనత ఎంత? ప్రతి ఒక్కరిది ఉంటుందండి దీంట్లో. మెయిన్గా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఆడియన్స్ ప్లస్ రైటర్స్ అండి. రైటర్స్ నాకు ఎంతో హెల్ప్ చేశారండి. యాక్చువల్లీ యాక్టర్ అవుదామని మీరు ఇండస్ట్రీకి వచ్చారు, డైరెక్టర్గా మారారు. ఎప్పుడైనా మీ హీరోల్ని తెరపై మీరే క్రియేట్ చేసిన హీరోయిజం చూస్తే మీకు ఎప్పుడైనా ఈర్ష్య కలిగిన సందర్భాలు ఉన్నాయా? అంటే బిగినింగ్లో అనుకున్నాను కానండి హీరో అవుదామని. ఒకసారి డైరెక్షన్ దీంట్లోకి వచ్చిన తర్వాత నన్ను చేయమన్నా కూడా చేయలేదు. ముఖ్యంగా మీరు శోభన్ బాబు లాగా ఉంటారనే అందరూ అంటారు. నేను శోభన్ బాబు నాకు రోజు అడిగాను, అంటే చనిపోయి ఎక్కడున్నాడు మహానుభావుడు, శోభన్ బాబు నీలాగా ఉంటానని అంటున్నారు అందరూ, మరి ఆస్తిలో సగం రాసి అని అడిగాను. అడిగితే అట్లాగే తీసుకోరా, కానీ అందరు పిల్లల పేరు మీద రాసేసాను నేను, నా మీద ఏమి లేదు అన్నాడు. సార్ మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి సార్ మొత్తం మీద? అంటే కొంతమందికి కష్టపడి పనిచేస్తే ఫలితం దక్కుతుందని ఒక ఫిలాసఫీ ఉంటుంది, అదృష్టం ఉంటే ఏదైనా వస్తుందంటారు, ప్రాప్తం ఉన్నదే వస్తుంది, రకరకాల మోటోలు పెట్టుకుంటారు జీవితాల్లో. మీ ఫిలాసఫీ, మిమ్మల్ని నడిపిస్తున్న ఫిలాసఫీ ఏమిటి? నేను కష్టపడి పనిచేయాలండి, ఎవరిని నొప్పించకూడదు. నన్ను ఎవరిని నొప్పిస్తే మాత్రం ఇక జీవితాంతం వాళ్ళతో ఇక నేను వాళ్ళ మొహం కూడా చూడను. సో ఈ లెక్కన మీకు చిరంజీవికి మనస్పర్ధలు లేవన్నారు. మీరు ఆయన ఇంటర్వ్యూలో మిమ్మల్ని చెప్పలేదని బాధపడ్డానని అన్నారు. అదేముందండి, అదేమన్నా మర్చిపోయి ఉండొచ్చు, ఒకవేళ చెప్పకూడదు అనుకుని ఉండొచ్చు, రకరకాలు. ఆయన అభిప్రాయం నిజంగా నేను బాధపడ్డాను. ఆ విషయంలో మాత్రం 100% బాధపడ్డాను.